తులువలా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు, కొరడాలు చల్లని చీల్చెని నీ సుందర దేహమునే, చీల్చెని నీ సుందర దేహమునే, తడిపెను నీ తనునే రుధిరంబు ధారలే, తడిపెను నీ తనునే రుధిరంబు ధారలే, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోమున ఉమ్మివేయ, మౌనివైనావే దూషించి అపహసించి హింసించిరా నిన్ను, దూషించి అపహసించి హింసించిరా నిన్ను,
సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలా మధ్యలో వేలాడిన యేసయ్యా పాపమే నిన్ను సిలువకు గురి చేసెను నాదు దోషమే నిన్ను అనువనున హింసించెను నీవు కాచిన రక్తధారలే నా రక్షణ కాదారం కాచిన రక్తధారలే నా రక్షణ కాదారం సిలువను చేరెదను విరిగిన హృదయముతో సిలువను చేరెదను విరిగిన హృదయముతో బలి అయినా యేసయ్యా బలి అయినా యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలా మధ్యలో వేలాడిన యేసయ్యా కలువరిగిరిలో సిలువధారియై వేలాడితివా నా యేసయ్యా కలువరిగిరిలో సిలువధారియై వేలాడితివా నా యేసయ్యా జ్వాలలో దోషివై నిలిచావా నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా నీ ప్రాణ క్రయ
గిరిలో సిలువధారి యేసు నిన్ను ప్రేమించెను, అందుకని చెప్పి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి దేవాది దేవుడై ఉండి కూడా మానవ రూపంలో లోకానికి దిగి వచ్చి ప్రతి మనిషి చేసిన పాపమును విడిపించడానికి, శాపములను విడిపించడానికి, రోగములను విడిపించడానికి, వ్యాధులను విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి శరీరధారిగా వచ్చి మరణించారు. ఆయన పొందిన గాయముల చేత స్వస్థత, ఆయన చిందించిన పరిశుద్ధ రక్తము చేత పాప విమోచన ఉంది. ఈ భూలోకమును పుట్టిన ప్రతి మనిషి పాపి. ఆ పాపంతోనే తాను చనిపోతునిచ్చే నరకాగ్నికి వెళతాడు. ఆ వ్యక్తినిచ్చే నరకాగ్నికి వెళ్లకుండా ఉండాలని చెప్పి దేవాది దేవుడు తాను ఏ స్థలంలో ఉన్నాడో అదే పరలోక రాజ్యం అంటారు, అదే స్వర్గం అంటారు. ఆ స్వర్గమును తీసుకెళ్లాలంటే ఏమవ్వాలంటే ఒక వ్యక్తి నీతిమంతుడిగా మార్చబడాలి, పరిశుద్ధుడిగా మార్చబడాలి. పరిశుద్ధుడిగా ఎలా మార్చబడతారంటే యేసు రక్తం ద్వారా కడుగబడటం ద్వారానే. కనుక నీ నా పాపం యేసు రక్తము ద్వారానే పరిహరింపబడుతుంది. యేసులో నేను ప్రేమించేవారు, యేసులో నేను ఆదరించేవారు, యేసులో నేను కనికారించేవారు ఈ భూలోకములు ఎవ్వరు కూడా లేరు. ఎందుకంటే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టారు, నా కొరకు ప్రాణం పెట్టారు. ఆయన ప్రేమ గొప్పది, ఆయన కనికారము గొప్పది, ఆయన జాలి గొప్పది. ప్రభువుని విశ్వాసం ఉంచండి, నీ పాపం నుండి మీరు విడుదల పొందండి, మీరు రక్షింపబడండి. మీ పాపం నుండి విడుదల పొందండి, మీ కుటుంబం రక్షింపబడాలి. మీ పాపం నుండి మీరు విడుదల పొందండి, నిత్య జీవమును పొందండి. మీ పాపం నుండి విడుదల పొందండి, పరలోక రాజ్యమును చేరండి. గమనించండి మిత్రులారా, ఈ రోజు ఈ సమయంలో ఎందుకు కేటాయించమంటే మీ క్షేమము కొరకే, మా క్షేమము కొరకే. నిజమే, యేసు ప్రేమ ఎంతో గొప్పది. ఈ రోజు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినారు భూలోకములు ఎవరు ఉన్నారంటే ఎవరు కూడా లేరు, కేవలం యేసుక్రీస్తు ప్రభు వారే. కనుక ఆయనలో ఏ పాపము లేదు, ఆయన పరిశుద్ధుడు యేసుక్రీస్తు. ఆయన విశ్వాసం ఉంచండి, మీ పాపమును విడుదల పొంది నిత్య రాజ్యములు చేరలేదు.